దయచేసి కూర్చునండి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవుని నామానికి స్తోత్రము. ఆరాధన క్రిస్టమస్ అంటే ఏమిటో మరి తమ్ముడు సహోదరుడు పాట పాడిన ద్వారా ఏదో ఆర్భాటాలు మరి ఆ సందడని సహోదరుడు తమ్ముడు పాడాడు. అక్కడ సందడి ఉందో లేదో కానీ మన మధ్యలో అయితే ఇండ్లలో చాలా సందడి ఉంది. ఎందుకు సందడి ఉందో అర్థం కావడం లేదు. ప్రతి సంఘంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తే సంఘాలలో అనేకమైనటువంటి ఆతృతలు, తర్వాత ప్రిపరేషన్, ఇక రకరకాలైనటువంటి మరి ఒక్కటి కావస్తుంది. గమనించండి, ఆరాధన మన సమయం ఏమిటి, అసలు క్రిస్టమస్ అంటే ఏమిటో ఎంతమందికి అర్థమైందో ప్రియమైన దేవుని పిల్లలారా అర్థం కావడం లేదు. అంటే మన ఇండ్లను అలంకరించుకోవడంలో తప్పు లేదు, మనము నూతన వస్త్రాలను ధరించుకోవడంలో తప్పు లేదు, మంచివి ఆహార పదార్థాలను తయారు చేసుకోవడము తప్పు లేదు. కానీ క్రిస్టమస్ యొక్క సందర్భం, క్రిస్టమస్ అంటే ఏమిటి, అసలు క్రిస్టమస్ అర్థం తెలియకుండా నేను చిన్న ఉన్నప్పటి నుంచి అయ్యా సమయం లేదు, సమయం అయిపోయింది, పాటలు పాడడానికి సమయం ఉంటుంది, మరి అనేక కార్యక్రమాలు చేపట్టడానికి సమయం ఉంటుంది. కానీ వాక్యంకి వచ్చే వరకు పెళ్ళిలో చూడు, ఇంకేదైనా స్పెషల్ అకేషన్స్లో చూడు, అయ్యా సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి ఇది ఏం అర్థం అవుతుంది సంఘానికి? ప్రేమైన దేవుని పిల్లలరా, ఈ క్రిస్టమస్ అంటే మన అర్థం ఏమిటి అంటే, అసలు క్రిస్టమస్ అంటే క్రీస్తు పుట్టినరోజా? ఎంతమంది చెప్తారండి క్రిస్టమస్ అంటే క్రీస్తు పుట్టిన దినమా? ఇది చాలా మంది ఇది క్రీస్తు పుట్టిన దినము అనుకుంటున్నారు. అసలు క్రీస్తు పుడితే 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడైతే, ఈ పుట్టిన దేవుడైతే దేవుడు ఎలా అవుతాడో ఆలోచన చేయండి. దేవునికి పుట్టుకలు మరణాలు లేవు కదా, మరి పుట్టుక ఏమిటి? అందుకనే యేసు ప్రభు ప్రకటన చేస్తున్నప్పుడు, సువార్త పరిచర్యలో చేస్తున్నప్పుడు, ఇదిగో అక్కడ యోహాను సువార్తలో అపోస్తుడైనటువంటి యోహాను మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, 8వ అధ్యాయము, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినమనుకో ఆ సమయం చూస్తే అయిపోతుంది. క్షమించాలి, సమయానికి 1:30కు మనం మొదలుకో 1 అవుతుంది, జస్ట్ ఒక 10-20 నిమిషాలు. ఎందుకంటే మన బట్టలు నలిగిపోతాయేమో, మనకు ఆకలేస్తుందేమో, మన పిల్లలు చిన్న పిల్లలను మీరు జర కంట్రోల్లో పెట్టుకోండి. దేవుని నామానికి స్తోత్రం. క్రిస్టియన్ రియల్ క్రిస్టమస్ ఏందో ఈరోజు మనం నేర్చుకొని పోవాలి. ఇది ఎవరు చెప్తారు? ఆనాడు ఈ క్రిస్టమస్ గురించి, అసలు క్రీస్తు పుట్టుక ఇలాగూ జరగడానికి కారణము ఏమైంటుందో ఒక్కసారైనా మన జీవితంలో మనము ఈ ప్రశ్నను వేసుకున్నట్టుగా ఆలోచన చేసినామా? అనేకమైనటువంటి లేఖనాల యొక్క పరిశీలన, లేఖనాల యొక్క నెరవేర్పు జరగడానికి, ఇవన్నీ జరగడానికి క్రీస్తు ఆయన వచ్చాడనేది లేఖనాలు చెప్తుంది. ముగ్గురు ప్రవక్తలు మాత్రమే క్రీస్తు జన్మించనని చెప్తుంది. ఎవరంటే యెషయా చెప్తాడు, తర్వాత మీక భక్తుడు చెప్తాడు, తర్వాత ఇంకెవరు చెప్తారండి? మీకు తెలుసా? ఎవరు చెప్తారు అమ్మా? యూదా బెత్లెహేమా నువ్వెంత మాత్రము అల్పమైనదను కాదు, ఇదిగో నీవే నీ లోపల నుంచి ఇశ్రాయేలు ఏలే రాజుగా వస్తాడు. ఈయన యెషయా అంటాడు, ఇదిగో కన్యక గర్భవతి అయ్యి ఆయన కుమారుడు కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతావు. అన్నీ బాగున్నాయి. ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి ఆనాడు మరి ఆ పశువుల పాకలో జన్మించారు. అసలు పశువుల పాకనే అక్కడ లేదు, తొట్టిలో పరుండబెట్టారు. ప్రేమైన దేవుడు, ఆయన జననము చాలా దీనత్వంగా ఉంది, ఆయన మరణం కూడా చాలా దీనముతో ఉన్నటువంటి సమయం. అసలు క్రిస్టమస్ ఎలా ఉద్భవించింది అంటే,
అది గ్రీక్ క్రిస్టోస్ అనే పదము నుంచి ఈ పదాన్ని వచ్చిన రెండు పదాల యొక్క క్రిస్టోస్ అనేది క్రైస్ట్ అనే పదంలో నుంచి వచ్చి లాటిన్ భాష వచ్చే వరకు మాస్ అనే పదం వచ్చింది. మరి దీని అర్థం ఏమిటయ్యా అంటే ఇది క్రీస్తుని ఆరాధించడం. తమ్ముడు పాట పాడుతుంటే ఆరాధన నిజమైన క్రిస్తమ చేసుకుంటున్నాం. మరి ఈ మరణ పునరుత్థానాలు అంటున్నాము. పుట్టుక మరణము. అసలు దేవుడైతే మరణిస్తే 2000 సంవత్సరాలు పుడితే దేవునికి మరణం, ఇదిగో నేను నిత్య జీవము కలిగిన వాణ్ణి అంటాడు. ఇదే ప్రశ్న యూదులకు వేశాడు యేసు ప్రభు. అర్థమైందా? ఇదే ప్రశ్నను యేసు ప్రభు యూదులకు వేసినప్పుడు అదే అపోస్తుడు అయినటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనము 52 చదివితే మళ్ళీ 57 58కి వెళితే, మన తండ్రి అయిన అబ్రహాము ఒకడు నా మాట గైకొని నేడలా వారెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఈ మాట విన్నారు యూదులు. ఏంటయ్యా, మా అబ్రాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆరాధన స్తుతి ఆరాధన అని చేసినటువంటి ప్రేమైన దేవుని సంగమ. చాలామంది గ్రామాలకు వెళుతారు అనుకున్నాం. అయినప్పటికీ నీ దేవుడు ఇదిగో మీరు ఇక్కడ నడిపించబడడానికి కారణం క్రిస్టమస్ యొక్క సందేశంలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని మన గృహాలకు వెళ్ళలే. ఆ క్రీస్తు నీ నా హృదయములలో జన్మించాలని ప్రార్థన పూర్వకంగా వెళ్ళినప్పుడే ఆ నిజమైన క్రిస్టమస్ను నీవు చేసుకున్న వాడిగా చేసుకున్న దానిగా అవుతావు. ఏమన్నాడంటే అక్కడ మళ్ళీ ఒకసారి 51వ వచనంలో, ఒకడు నా మాట గైకొని నేడలా వాడెన్నడును మరణం పొందడు. ఇది యూదులకు అభ్యంతరకరమైందండి. యూదులకు అభ్యంతరకరం ఏంటి? మా పితరులు చనిపోయినారే, అబ్రాహాము చనిపోయినాడు, మేము దేవునిగా మా పితరులుగా మేము అంగీకరించినాము. యాకోబు ఇస్సాకులు మరణించారు. ఈయన బోధ ఏంటండి ఇలా ఉంది? ఆశ్చర్యపోయారు. ఇదిగో కాబట్టి నా మాటలు వినువాడు ఆయన నిత్య జీవం కదా. ఆయన మాటల్లో సత్యం ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది గనక ఇదిగో నా మాటలు వినువాడు ఎప్పటికీ మరణించనన్నప్పుడు ఏమి మా అబ్రాహాం గురించి మాట్లాడుతున్నావు? నీకు ఇంకా 10 సంవత్సరములైనా లేవే. అమ్మ జర అటు ఇటు తిరగొద్దు బాబు కూర్చోండి. ఇది ఆయా సంఘాలు తిరగాదు. ఆరాధన అంటే క్రమము పద్ధతి ఉండాలి. ప్రేమని దేవుని సంగమ. అక్కడ యూదులు అభ్యంతరపరిచి అక్కడ అంటున్నారు, మా అబ్రాహాం గురించి నీవు మాట్లాడుతున్నావు, నీకంటే 7700 సంవత్సరాల పూర్వం జన్మించారే మా పితరులు, మేము దేవుడిగా భావిస్తున్నాం ఆయనను, కానీ నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు, నీ మాటలు వింటే నువ్వు చనిపోవంటున్నావు, కారణం ఏమిటి అని అభ్యంతరం వ్యక్తపరిచారు. నువ్వు అబ్రాహాం కంటే వయసులో చిన్నవాడవు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు చక్కటి మాట మాట్లాడతాడు. 57, 58వ వచనం. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనను లేవే, 50 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక పుట్టకుండా హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, చేతులెత్తి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుని నామానికి స్తోత్రం. అది క్రీస్తు జన్మ. నీకు అబ్రాహాము పుట్టక ముందే, అందుకనే అల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతమును నేనే. ఈరోజు క్రీస్తు జన్మించినాడంటే అక్కడ అంటుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడైనాడు, కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధరిగా. పౌలు అంటాడు 9:5లో, ఇదిగో శరీర రీతిగా వీరి వలనే, యేసు ప్రభు శరీర రీతిగా వీరి వలనే ఏమంటాడంట జన్మించాడని అక్కడ అంటాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 24వ వచనములు అక్కడ మాట్లాడుతూ మీరు తొందరగా తీయాలి, నేను ఓపెన్ చేస్తే ఇంకా చదివితే చాలా కొందరు అమ్మా మానుకొనుచున్నట్లుగా అమ్మ 10వ అధ్యాయము 5వ వచనం చదువు ముందు. 10వ అధ్యాయము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఏమంటున్నాడండి ఎబ్రిల్లోకి రాసిన పత్రికాకారుడు? ఇదిగో ఆయన లోకములో ప్రవేశించాడంట. ఇలాగ చెప్పుచున్నాడు. మొన్న సెమీ క్రిస్టమస్ అప్పుడు మాట్లాడుకున్నాము, పుట్టినాడా వచ్చినాడా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పుట్టినవాడు దేవుడు ఎలా ఇచ్చాడని మన క్వశ్చన్. అవును పుట్టాడు. నాణ్యానికి రెండు వైపులా ఏ విధంగా అయితే బొమ్మ బోర్చుంటుందో వాక్యము కూడా ఈ లేఖనాల నెరవేర్పులో అదే రీతిగా జన్మించడానికి కారణం ఏమిటంటే మళ్ళీ చెప్తున్నాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక రాస్తుంటారు, ఇదిగో మీరు పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అది దట్ ఈస్ ద క్రిస్మస్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. యూదులకు అభ్యంతరం చేసినాడు. వాళ్ళు నువ్వు ఇప్పుడే లేవు అన్నప్పుడు అలాంటి దేవుని మనం విశ్వసిస్తున్నాం. మరి వచ్చాడా పుట్టాడా అనేది ఒక సంశయము. ఎన్ని లేఖనాలు పుట్టాడని చెప్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయం చెప్తుంది, మత్తయి సువార్త 1వ అధ్యాయం చెప్తుంది, యెషయా గ్రంథము ఎన్నో అధ్యాయమమ్మా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనము, అది ఏలయనగా మనకు శిశువు పుట్టాను. అసలు ఈ ఇర్మియా యూదా బెత్లెహేము అంటున్నాడు, మరి మీకా అంటున్నాడు యూదా బెత్లెహేమా? యూదులలో నువ్వెంత మాత్రము అల్పమైన దానివి కాదు. నీ లోపల నుంచి ఇశ్రాయేలును ఏలుబోవాడు నీ లోపల నుంచి వస్తున్నాడు. ఈ ప్రవక్త లేఖనాల యొక్క నెరవేర్పే ఈరోజు మనము క్రిస్టమస్ చేసుకుంటున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఈ మాటలను ధ్యానించారా? క్రిస్టమస్ అంటే సంబరాలు కాదు. ఆయన అసలు యోసేపు మరియమ్మలకు ఉండడానికి నివాసము లేదు, ఆ కుమారుని కనడానికి స్థలము లేదు. కానీ ఇంత ఆలస్యం జరిగిందే. ఆ గొల్లలకు సువార్తమానము ప్రకటించినప్పుడు గొల్లలు ఆలస్యం చేశారా? నేను చిన్న ఉన్నప్పటి నుండి ఈ యొక్క క్రిస్టమస్ ఆరాధనలు చూస్తున్నాను. 10 గంటలకని సంఘ కాపర్లు ప్రకటిస్తే 12-12:30 వరకు కూడా వచ్చేటువంటి విశ్వాసులు. ఏం చేస్తున్నామండి మనము? క్రిస్టమస్ ఆరాధన సమయం ఎప్పుడు ఉంటుంది? సమయం లేదండి, మేము తయారుపడ్డాం. అదేనా మనకు బైబిల్ పరిశుద్ధ గ్రంథము నేర్పించేది? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రిస్టమస్ అంటే అది క్రిస్టోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చి మాస్ అనేది ఆరాధించేది అన్న పదాన్ని అది పోయిపోయేమైంది, క్రిస్టమస్ అయిపోయింది. ఏమైందమ్మా? ఇంతకుముందు కూడా అదేమైంది, క్రిస్టమస్ అయిపోయింది. తర్వాత దాన్ని తెలుగు పదం అనువాదం చేసే వరకు క్రిస్మస్ అయిపోయింది. లాస్ట్కు ఊరి గ్రామీణ ప్రాంతాలు వచ్చే వరకు కిస్మిస్ అయిపోయింది. హల్లెలూయా. ఇగో కిస్మిస్ పండుగకు అందరినీ పిలుచుకుందాం. చివరికి వచ్చింది ఏమన్నంటే పండుగ చేసుకుందాం. ఒకే సంతోషం, పండుగ చేసుకో. కానీ నీ ఆరాధన స్థితి, నీ హృదయ యొక్క ఆలోచన, నీ నాలో శరీర బలహీనతలు ఏవైతే తీసుకుంటామో ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆలోచించవలసినట్టు. మరి వచ్చాడని పదే చెప్తున్నా కదా. యేసు ప్రభు చెప్పిన కొన్ని మాటలు తొందరగా చెప్పుకొని మనం ముందుకు కొనసాగం. ముందు ఈ గొర్రెల కాపర్లు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? యూదయ బెత్లెహేములో లేరు. వారు ఎక్కడున్నారంటే ఆ గలిలయ ప్రాంతము యూదయ దేశంలో ఉన్నారు. గొల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు గొర్రెల కాపర్లు గనక ఆ గొర్రెలను కాసుకుంటున్నారు. అసలు ఇది చాలా ఆలోచించాను చిన్న ఉన్నప్పుడు. ఏంటి ప్రభువా, రాజులున్నారు, అధికారులు ఉన్నారు, పోయి దేవదూత గబ్రియేలు దూత ఆ గొల్లలను సందర్శించడం ఏంటి అంటే, వాళ్ళు సంచార జీవులుగా ఆ రోజులు ఉన్నారు. ఎక్కడ ఆ యొక్క గొర్రెలకు మేత దొరుకుతుందో ఆ ప్రాంతానికి వలస వెళ్ళేవారు గనుక, అమాయకులు గనుక వాళ్ళు అన్ని విషయాలలో తగ్గింపు జీవితము జీవించాను. తను కూడా రిక్తునుగా చేసుకున్నాడంట యేసు ప్రభు. ఎట్లా జన్మించాడు? రిక్తునుగా చేసుకొని తనను తాను తగ్గించుకొని విధేయత చూపినాడని ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు. ఈరోజు ఆ విధేయత కలిగి జీవిస్తున్నామా? నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క క్రియలు
దేవునికి ఇష్టంగా ఉంటున్నాయా? దావీదు 19వ కీర్తనలు అంటాడు, ఇదిగో యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి మనం అనుకుంటున్నాము ఇదిగో ఎదురుగా కూర్చున్న వాళ్ళ దృష్టి. కానీ ఈరోజు మన మాటల యొక్క ఆలోచన సరళి ఏ రీతిగా ఉంటుంది? ఈరోజు క్రిస్టమస్ జరుపుకుంటున్నటువంటి నీవు నేను ఏమి ఏర్పాటు చేసుకున్నా అంటే, ఆ గొర్రెలకు ఆ దూత కనిపించిన ఆలస్యంగా వెళ్ళారండి. ఆలస్యంగా వెళ్ళారు వాళ్ళు. ఆరాధనకు రమ్మన్నప్పుడు సమయము ఉండదు, ఆలస్యం. కానీ ఆ దూత చెప్పిన మాటకు విధేయత కలిగి, ఇదిగో దూత వారి యొద్ద నుండి పరమునకు వెళ్ళినప్పుడు, లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడుతుంది, వెళ్ళినప్పుడు మనము త్వరగా వెళ్ళుదాము. హల్లెలూయా, మనము త్వరగా వెళ్ళుదాము. ఈరోజు ఎంతమంది త్వరగా మందిరానికి వచ్చారండి? ఒక్కసారి ఇట్లా పెట్టుకొని ఆలోచించండి. అయ్యగారు ఎప్పుడు ఆదివారం ఇదే చెప్తావు, ఈ క్రిస్మస్ పండుగ రోజున మేము ఎక్కడ పడాలండి సంతోషము? పిల్లల దగ్గరన పడు, ఎక్కడ నీ ఇంటిలోనే పడు. కానీ ఆరాధన ఇస్సాకు దేవుడు అబ్రాహాం ఆరాధించవే, ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ ప్రభువు నిన్ను నన్ను సృష్టించినాడు, అరచేతులలో చెక్కుకున్నాడు. ఆయన ఆయుష్ను, ఆయన ఊపిని, ఆయన జీవము మన లోపల ఉంది. ఆరాధించే ఆ దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించాలని ఈరోజు ఇక్కడ పరిశుద్ధ మందిరంలో కూర్చున్నారు. ఆలోచన చేయమని వారు త్వరగా వెళ్ళుదాం అన్నారు. ఒకసారి పాట పాడదాం. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసుక్రీస్తుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసుక్రీస్తుని, ప్రేమ మ్రొక్కి వచ్చినాము మా మనంబులలరగా, ప్రేమ మ్రొక్కి వచ్చినాము మా మనంబులలరగా. జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము, జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము, వాని ప్రేమ సకల ప్రజకు మానక ప్రకటింతము, వాని ప్రేమ సకల ప్రజకు మానక ప్రకటింతము. ఏం చేశారమ్మా గొల్లలు? జ్ఞానులు సంతోషపడ్డారా? అత్యానంద భరితులైపోయారంట జ్ఞానులు. ఎప్పుడు? ఆ నక్షత్రమును చూచి, తూర్పు దేశంలో ఆ నక్షత్రం చూసి రారాజు ఉన్నాడని హేరోదు దగ్గరకు వచ్చినప్పుడు, రాజా ఇదిగో మేము ఆ నక్షత్రం కలవరపడిపోయిందంట యెరూషలేము పట్టణం అంతా. ఈరోజు కూడా భారతదేశం, ప్రపంచం అంతా కూడా కలవరపడుతుంది. అంత క్రైస్తవులుగా మారిపోతున్నారు, అంత క్రైస్తవులుగా మారిపోతున్నారు. అసలు మనిషి జీవితాన్ని ఎవరు మారుస్తారండి? నీ మనసును నేను మార్వగలనా? కానీ ప్రభువు మార్వాలి. నీ మనసును మార్చేది ప్రభు ఇచ్చిన ఆ యొక్క ఆశను నీ లోపల ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడితే నీవు మారుతావు. కానీ మనుషులు మారిస్తే ఎంత మటుకు మారుతారండి? ఆలోచన చేయండి. అక్కడ జ్ఞానులు అత్యానంద భరితులు. ఎప్పుడో తూర్పు దేశం నుంచి నక్షత్రం చూసి, ఆ నక్షత్రము ఆ సత్రం ముందలొచ్చి ఆగిన వెంటనే, ఆ శిష్యును చూసిన వెంటనే ఏమైపోయారంట జ్ఞానులు? అత్యానంద. ఈరోజు ఎంతమందికి సంతోషం! హల్లెలూయా! ఈ మాటలను ఎప్పుడన్నా ధ్యానించావా? గొల్లలు కూడా దూత వెళ్ళిన త్వరగా వెళుదాం. ఈరోజు నీ ఇంటిలో, మన ఇంటిలో, మన పిల్లలతో సంఘానికి త్వరగా వెళ్తాం బేట, త్వరగా మీరు రెడీ, గెట్ రెడీ. ఎవరన్నా రండి పిల్లలతోని. మా పిల్లలు రారండి, మా పిల్లలు వేరే సంఘానికి వెళ్తారండి, మా పిల్లలకు చాలా పనులు. ఇదే అనేక సంఘాలలో నేను వింటున్న నా యొక్క 64 సంవత్సరాలు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ క్రిస్టమస్ రోజు నుంచి అయినా మన కుటుంబాలు మారపోతే, మన పిల్లలు రాకపోతే, మనము చర్చలు ఉంటాం, పిల్లలు బయట రోడ్డు మీద ఉంటున్నారు. ఏంటి కారణం? నీ పిల్లలు బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పమని చెప్తున్న నీవు, నీ పిల్లగాడు బయట ఉంటే పిలువవా? ఎంత నిర్లక్ష్యం అండి! ఇంత నిర్లక్ష్యం ఆ దేవుడంటే. అసలు దేవుడంటే భయం లేదా? భయపడుకుడి గొల్లలారా, ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు. ఎవరి కొరకు? ఏమో మీ కొరకు అని బైబిల్ చెప్తుంది కదంట. మన కొరకు
మన పాపములో ఉన్న కనుక. ఇది రెండో. ఇప్పుడు వచ్చానని చూద్దాం. ఇదంతా ప్రసంగం మానేసి ఒక్కసారి వచ్చాడా అనేది ఏ రీతి వచ్చాడు. మార్కు సువార్త అమ్మా మొదటి అధ్యాయము, తొందర 4 లేఖనాలు, 1:30కు ముగించబడుతుంది. అర్ధగంటనని చెప్పాను, మీరు విసుకోకండి, నన్నే గమనించండి, నా వైపే చూడండి. 38వ వచనము మార్కు సువార్త. ఆయన ఇతర సమీప గ్రామముల్లోను ఇతర సమీప గ్రామములకు వెళ్ళుదము, నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఎందుకు వచ్చాడండి? ఏమన్నా యేసు పుట్టి కూర్చోవడానికి పండుకోవడానికి వచ్చాడా? తొట్టెల్లో లాలి లాలి లాలమ్మ లాలని పాట పాడడానికి వచ్చాడా? అనేక శ్రమలు నీ కొరకు నా కొరకు. ఎవరు నశించకూడదని నశించిన దానిని వెతికి రక్షించడానికి, నిన్ను నన్ను పడిపోయిన జీవితంలో తిరిగి కట్టడానికే ఇదిగో దేవాది దేవుడై ఇదిగో ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమికి దిగి వచ్చి మనం పొందే శ్రమలను ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టిన దేవుడండి. నువ్వు అది ఆలోచన చేసి ఆరాధన చేస్తే నీ జీవితంలో నిజమైన క్రిస్టమస్ పండుగను జరుపుకున్న వాడవు, జరుపుకున్న దానవు అని ప్రభు ఆశీర్వదిస్తాడు. అక్కడ ఇదిగో సమీప గ్రామంలోనికి వెళ్ళుదముగా రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి ఏమంట, నేను బయలుదేరి వచ్చి తిని. ఏమంటున్నాడండి? నేను మీ కొరకే పుట్టి తిని అంటున్నాడా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ సువార్తను ప్రకటించాడు. అందుకనే మార్క్ అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు సర్వ సృష్టికి అన్నాడు. రెండో పదం చూద్దాము. మరి ఎలా వచ్చాడు యేసు ప్రభు, ఎందుకు వచ్చాడు అనేది యోహాను సువార్త తొందరగా 5వ అధ్యాయము 30వ వచనం. యోహాను రాసినట్టు, నేను ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా మీరు విన్నట్టు. చాలా జాగ్రత్తగా పదే దేవుని దాసుడుగా సేవకుడిగా మీకు హెచ్చరిక చేస్తున్నాం. మీరు జాగ్రత్తగా వినలేదు. మీ పిల్లలు సంతోషిస్తే దయచేసి గమనించండి. ఇక్కడ ఏమంటుండంటే ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ, అమ్మా నేను వినున్నట్లుగా మీరు వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే. ఏంటంటే తండ్రి నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. పంపిన తండ్రి ఈరోజు మిమ్మల్ని నేను హెచ్చరిక చేసి మిమ్మల్ని మీ ఇంట్లోకి పంపబోతున్నాను. దేన్ని పట్టుకొని? మీ హృదయాన్ని పలక మీద ఆ జీవవాక్కును రాసుకొని పోవాలండి. క్రిస్మస్ అంటే బట్టలు కాదు, ఆనందము తర్వాత ఆ నిత్య జీవం ఇచ్చేది, ఆ నూతన జీవం ఇచ్చేది, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవము. నేనే జీవం అని వాగ్దానం చేసిన దేవుడు. ఆ జీవాన్ని నీవు పొందుకొని ఈడికెళ్ళి లేచిపోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఈరోజు నీవు దానికి అంగీకరించే స్థితిలో ఉంటున్నావు. ఇవన్నీ విన్నామయ్య గారు, ఈ పెద్ద బహిరంగ ప్రదేశాలలో విన్నావు అంటునేమో, కానీ నీ హృదయంలో ఈ వాక్యము ఫలించిందా? ఈ వాక్యము నీతో మాట్లాడుతుందా? ఎప్పుడైనా ఈ వాక్యాన్ని గురించి ధ్యానించే స్థితిలో ఉన్నవన్న ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ అంటున్నాడు, నేను నా చిత్తాన్ని నెరవేర్చడానికి రాదు, నన్ను పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. దట్ ఈస్ ద క్రిస్టమస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీవు దేవుని అడుగుజాడల్లో, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ప్రార్థన జీవితం కలిగి ఎప్పుడైతే దేవునికి నీకు అవినావభావ సంబంధము ఉంటుందో అప్పుడు క్రీస్తు నీ లోపల నివసించడానికి. అందుకనే ఆ ఎబ్రి పత్రికలో లోకంలో ప్రవేశించను అంటాడు. ఇంకా ఇంకా అనేక ఇదే మాటలు మాట్లాడతాడు. ముందు కొనసాగుతూ అదే యోహాను సువార్త 5వ అధ్యాయము అమ్మా, ఇప్పుడు 38వ వచనము. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు. ఆయన ఎవరిని, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి మన జీవితము. మనం అంగీకరించలేదంట ఆయనను. అందుకనే పిలాతుతో అంటాడు, ఇదిగో నీ స్వజనులే కదయ్యా, నేనే కదా యేసును అప్పగించింది. అందుకని ఆయాసపడ్డాడు దేవుడు, చాలా బాధపడ్డాడు. ఇదిగో ఈ నరులను చేసినందుకు హృదయంలో ఆయన ఏం చేశాడంట? నొచ్చుకున్నాడంట.
ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనము జీవిస్తున్నాం ఆలోచన చేయండి. ఒక చిన్న టెస్ట్ మనీ ఇట్లా మధ్యలో బ్రేక్ చేసి మీకు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా అన్న వదినమ్మ ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం. అన్న ఒక్కసారి వదినమ్మ లేచి నిలబడితే మీ ముఖం చూస్తారు. మేము ఆకలిగా ఉన్నప్పుడండి, అందరం చప్పట్లు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆకలిగా ఉన్నప్పుడు మా అన్నకు కూడా తెలియదు, ఆమె ఎక్కడ తెచ్చి పెడుతుండే కానీ అట్లా భోజనం మా భార్య సులోచన మేమంతా కూడా వాళ్ళ చేతుల్లో పెరిగాం. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం మా అన్న వదిన, మా నర్సాపురం అన్న, వాళ్ళంతా కూడా ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మాదిరి జీవితం. ఈరోజు అలాంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఒక్కసారి అక్కడ 38లో వచనం ఏమంటుందమ్మా? ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక. అతి దౌర్భాగ్యమైన స్థితి అంటున్నానండి. ఆయన వచ్చాడు నీ కొరకు. అందుకనే పౌలు అంటాడు, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు నలిగి చీకటిలో కూర్చున్న వారికి ఎక్కడ వెలుగు వచ్చిందంటండి? ఇదిగో జబులూను నప్తలి ప్రాంతాలలో ఇదిగో చీకటిలో కూర్చున్న వారికి ఇదిగో వెలుగు ప్రకాశింది. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని అపోస్తుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతున్న మాటలు. ఈరోజు క్రిస్టమస్ పండుగ జరుపుకుంటున్న ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేయమని మనవి చేస్తుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు వ్యర్థంగా గడిపావేమో, కనీసము సజీవులు లెక్కించి ఈరోజు ఈ మందిరంలో కూర్చున్నావు. నీ జీవితాన్ని నువ్వు మరి సరిచేసుకునే స్థితిలో ఉంటున్నావా? ఈరోజు ఒక సేవకుడుగా దాసుడుగా మీకు చెప్తున్నాను. అక్కడ దేవుని చిత్తం అంట, అదే మళ్ళీ పోతాడంట, దిగి వచ్చినాడంట. యోహాను సువార్త అమ్మ 6వ అధ్యాయము, అపోస్తుడైనటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలు చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త, ఈ లోకంలోనికి రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. హల్లెలూయా చెప్తాము సరే. హల్లెలూయా. ఈ రోజు జరుపుకుంటున్నటువంటి నిజమైన క్రిస్టమస్ అబ్బా, మీ లోపల సంతోషంగా వాక్యం వింటే. ఈరోజు నేను అనుకున్నాను, ఒకటైతుంది పాటలు పాడినాం కదా, అందరూ వాక్యం చెబితే తిట్టుకుంటారేమో, ఈయన సాధువారం లేదా, ఈరోజు ఇంతగానో చెప్పాలని ఉందా? ఈరోజు ఇంత సమయం అయినకు ఏ సమయం లేదా? మేము మంచి వంటలు వండుకొని మా చుట్టాలు వచ్చి మేము వస్తే ఏదో ఇంత ప్రార్థన చేసుకుని పోదామంటే ఈయనేం దయలేనరా అన్న ఆలోచన వద్దు ప్రేమ. ఆనాడు పౌలు 3వ సువార్త యాత్రలో ఎక్కడ తిరుగుతున్నాడు? పౌలు పరిచర్య చేస్తూ ఎక్కడంటే ఫిలిప్పీ ప్రాంతం అంతా తిరుగుతున్నాడు. యూదుల చేత అనేక హింసలు పొందినాడు. తిరిగి పౌలు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఆ ఫిలిప్పీ ప్రాంతం నుంచి ఎక్కడొచ్చాడంటే త్రోయకు వచ్చాడంటే. ఎక్కడొచ్చాడు? అది అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో. ఆ త్రోయకు వచ్చి రొట్టె విరిచే సమయము. ఏం సమయం అంటండి? రొట్టె ఎప్పుడు విరుస్తారండి? తెలియదు, చాలా కష్టం. రొట్టె ఎప్పుడు విరుస్తారు అమ్మా? మరి ఎన్ని సంఘాలలో రొట్టె విరిచి తీసుకుంటున్నారండి? వేపరా తీసుకునేది? అది నువ్వు విరిచినవా? క్రీస్తు శరీరం విరవబడ్డట్లు నీవు విరవబడ్డావా? ఏం బోధ ఎక్కడ వింటున్నాం, ఏం చేస్తున్నామండి? ఆలోచన చేయండి. ఆదివారంన రొట్టె విరుచుటకు కూడుకున్నాడు. పౌలుకు సమయం దొరికిందంట. ఆయన మధ్యరాత్రి వరకంట. ఆలోచన చేయండి. పౌలు ఆ రొట్టె విరిచి ఆరాధన పిదప రాత్రి సమయంలో త్రోయలో ఏం చేశాడు? అర్ధరాత్రి వరకు ప్రసరించి మాట్లాడుచుండెను. ఈరోజు నేను అర్ధరాత్రి వరకు కూడా ప్రకాశిస్తే మీరు రాళ్ళు ఆ యొక్క వ్యభిచార స్త్రీని కొట్టినట్లు రాళ్ళు చేతిలో పట్టుకుంటారు. ఆ రోజు త్రోయలో వచ్చి ప్రార్థన చేస్తుంటే కిటికీలు ఉన్నాయే. ఆరాధన ఎక్కడ జరపాలండి? ఆరాధన ఎక్కడ జరపాలి? ఆరాధన మందిరంలో జరగాలి. కానీ వాడు ఎక్కడ కూర్చున్నాడు? ఎవడు వాడు? ఐతుకు ఎక్కడ కూర్చున్నాడు? ఈరోజు అక్కడ పైన కూర్చున్నారు కదా. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, కూర్చుని వినాలే.
ఏం చేశాడు మరి? నిద్రపోయినాడు. ఎంతమంది నిద్ర పోతున్నారండి? హల్లెలూయా. పోతున్నారా? మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా? విసుగక ప్రార్థించే మనసు ఉన్నదా? మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా? విసుగక ప్రార్థించే మనసు ఉన్నదా? వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. నూనె వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితము పతనమౌను. మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా? విసుగక ప్రార్థించే మనసు ఉన్నదా? హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. వెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే నేను ప్రారంభంలో ఏం చెప్పానండి? ఆరాధన. ఆరాధన అని పాట పాడు. ఆరాధన చేసే స్థితిలో ఉంటున్నావా? ఈ క్రిస్మస్ రోజు మన బట్టలు కాదు. అందుకని అంటాడు, ఈ బాహ్యమైనటువంటి అలంకరణ కాదు, అంతరంగమన్న హృదయంతరంగంలో ఉన్న అలంకరణ నీవు దర్శించుకోవాలని పేతురు భక్తుడు మాట్లాడితే, మనం ఆరాధన చేయడానికి ఒకరినొకరిని చూసుకోవడానికా. ఇక్కడ మళ్ళొక మాట చూసుకుందాం. అదే అపోస్తలుడు రాసిన యోహాను గారు 6వ అధ్యాయం అమ్మ, 6వ అధ్యాయము అమ్మగారు చదువుతారా? 6వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఎవరిని పంపెనో, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు ఆయన గనుక. అది జరిగింది. ఆయన ఎవరిని పంపెనో, వచ్చాడా పుట్టాడా? ఈ యొక్క అంశాన్ని మీరు మరవద్దండి. అనేక సందర్భాలు మీకు చూపించబోతున్నాను. క్రీస్తు పుట్టినాడు ఎంత నిజమో, ఆయన వచ్చింది కూడా అంతే నిజము. ఎందుకు? ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు ఎరగలేదు గనుక నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు. అయ్యా, ఆయన ఇష్టం. ఈ రోజు ప్రియమైన దేవుని పిల్లలరా, ఇదిగో ఎవరిని ఇష్టము నెరవేర్చడానికి మీ మందిరానికి వచ్చారు. అమ్మా తిరగొద్దమ్మా, అదే చెప్పాను ఇంతవరకు. దయచేసి మీరు ఎవరు లేవద్దు. సాయంకాలం వరకు ఇట్లే ఉండాలి. కళ్ళు మీకు నడుములు పోయినాయంటే కూడా వదిలే ప్రసక్తే లేదు. జాగ్రత్త. ఇది మెయిన్ లైన్. నూతన అనుభవంలోనికి రూపాంతరం పొందిని వీడికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నూతన అనుభవం లేకుండా నీవు వెళితే మళ్ళీ లోకంలో కలిసిపోతావు. అక్కడ అంటాడు, ఆయన ఎవరిని పంపెనో నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేంట్లో ఆనందించాలండి? ఒకసారి నన్ను చూడండి. దేంట్లో ఆనందించాలి మనము? ఆత్మతోను. ఆత్మరూపి అయిన ఆ జీవము, నిత్య జీవము అని ఊదాడు చూడు. ఆ ఊపిరి నీ లోపల నా లోపల ఉంది. ఆయనను బట్టి సంతోషించాలి. మీరు దేని గురించి అతిశయించకండి, యెహోవా నామమును బట్టి అతిశయించాలి. అమ్మ ఇప్పుడు 41 నుంచి 3. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన అమ్మా నేను పరలోకం కాబట్టి నేను పరలోకంలో నుండి ఆహారమని, పరలోకం నుండి వచ్చి దిగి వచ్చిన ఆహారమని, ఎక్కడికి వెళ్ళి వచ్చాడంట? ఎట్లా పుట్టాడా? పుట్టిననుంది అక్కడ. అపోస్తుడు ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మున అనుకున్నవాడు, అతికగా ప్రేమించిన 12 మంది శిష్యులో ఒక్కడు. తన తల్లిని, ఇగో ఈయన నీ ప్రియ కుమారుడు, ఈమె నీ తల్లి అన్నాడే. అంత ప్రేమించిన శిష్యుడు అంటాడు. ఏమంటున్నాడు మళ్ళా 41లో? కాబట్టి నేను పరలోకంలో నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పాడు. పరలోకంలో నుండి దిగి వచ్చినంట. దిగి వచ్చాడు.
భూమికి దిగి వచ్చినటువంటి ప్రేమను దేవుని సంగమా, ఆ రోజు యూదులేసిన ప్రశ్నలు నీవు కూడా వేసే స్థితిలో ఉంటున్నాయేమో. ఈ రోజైనా నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. ఈ రోజైనా నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఈరోజు నీవు బలహీనురాలుగా ఉన్నాయేమో, బలహీనుగా ఉన్నాయేమో, నీవు వాక్యంలో బలహీనుగా ఉన్నాయేమో, ప్రార్థన జీవితంలో బలహీనురాలుగా ఉన్నాయేమో. ఈరోజు అది అనుకూల సమయము. కొద్ది సమయం పోతే నీవు ఉంటావో లేదో, అది వాడిపోయి నీటి మీద ఉన్నటువంటి బుగ్గలక నా జీవితము అది పలిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనది బయటికి వెళ్ళేంత వరకు మనము ఉంటామో కాదో, కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్ను నీ హృదయాన్ని అడుగుతున్నాడు. అందుకనే క్రాస్ మీద రాశాడు, హౌ మచ్ జీసస్ లవ్ ఆస్క్డ్ మీ అనంట, నీవెంతవరకు నన్ను ప్రేమించినావు అంటే యేసు అంటున్నాడు, ఇదిగో దిస్ మచ్. ఇదిగో కల్వరి సిలువలో మీ కొరకు, మీ పిల్లల కొరకు, అమ్మా నా కొరకు ఏడవకండి, కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అన్న దేవుడు. ఈరోజు క్రిస్టమస్ జరుపుకుంటున్నటువంటి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు, మనం చాలా మటుకు ప్రేమించే స్థితిలో ఉంటున్నామా? అన్ని 10 ఆజ్ఞలన్నీ కూడా తీసివేసి 2 ఇచ్చాడు. ఆ 2ను కూడా తీసేశాడు ఈ అపోస్తుడు అయినటువంటి యోహాన్ గారు. ఏమిచ్చాడు మరి? 10 ఆజ్ఞలను కుదించి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 2 ఆజ్ఞల్లో మళ్ళీ ఏం చేశాడు? అది 13, 14 ఉంటుంది. ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. హల్లెలూయా. ఆయన ప్రేమమయుడు గనుక నా పాపములను క్షమించి, ఇదిగో ఆయన అంటాడు. ఇంకొక అమ్మాయి, పాప కూర్చో, మీరు తిరగొద్దని చెప్పానుగా, కూర్చోండి కూర్చోండి. మీరు తిరుగుతుండే మా కండ్లన్నీ అక్కడ వస్తాయి, ఇక అయిపోతుంది మా పని. మాట్లాడొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరవద్దు. హ్యాపీ ఎవరితో ఉండాలని చెప్పిన, నిన్ను పంపి నిన్ను సృష్టించక నీ సృష్టికర్త అయిన దేవునితో సంతోషపడాలి, ఆనందపడాలి అంటాడు. మొదటి కారణం చెప్తున్నాను. ఇదంతా వచ్చను అయిపోయింది. ఇంకా రావడానికి కారణం ఏమై ఉంటుందండి? ఇవన్నీ నేర్చుకొని పోవాలి. మరవద్దు, ఇవన్నీ రాసుకోవాలి. ఇందులో ఏముంది? ఇందులో ఉన్నది, ఇందులోకి కంప్యూటర్లోకి ఏమంటారు, ఫీడ్ చేయాలి. ఏమంటారు దాన్ని పెట్టేది? అమ్మ పెన్ డ్రైవ్. ఈ ఇందులో ఉన్నదంట పెన్ డ్రైవ్లో అన్నా, ఈ పెన్ డ్రైవ్లో పెట్టుకోవాలి. ఈ రాసుకొని వచ్చి చెప్పుడు ఏందో అది కొత్త బోధ వచ్చిందండి. ఆత్మీయతలో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మనతో మాట్లాడాలి. మాట్లాడితే, అందుకని ఆయన ఎందుకు వచ్చాడో, తిమోతికి ప్రియమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు అని రాస్తూ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము చూస్తామా ఒక్కసారి. తిమోతికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనని వాక్యము నమ్మతగినది. ఇది నమ్మాలంటే నమ్మాలే. ఈ క్రిస్టమస్ రోజు అమ్మలు, ఆ పిల్లలు ఎవరు? ప్రవీణ్, కొంచెం తిరగకుండా చూసుకోండి ఆయన. ఈ మన కల్వరి సంఘానికి అర్థం చేంజ్ అయిపోతుందండి. ఇది నూతన అనుభవంలో ఉన్న ఏర్పాటు చేసిన సంఘం తమ్ముడు జాన్వేసిల్ గారు. మీరు తిరిగితే ఏమవుతుంది? ఇదేం సంఘం గాడ కూడా మాదికి ఇదే ఉంది, మీదికి అదే ఉంది, మీరేం కొత్త ఉంది, మాదేం కొత్త ఉంది. కొత్తగా ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. ఇది కొత్తగా ఉండాలి. అన్ని ప్రపంచంలో 100 కోట్ల సంఖ్య సంఘాలు ఉన్నాయి. ఈ సంఘం అట్లా కాదు. నువ్వు మోకాల మీద అంటే కాపరి చెప్తే మోకాల మీద ఉండాల్సిందే. ఎందుకంటే కారణం, నువ్వు నూతన అనుబంధము రూపాంతరం పొందినవాడు. అక్కడ తిమోతికి రాస్తుంటాడు, ఇదిగో యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము. అమ్మా, ఈ లోకమునకు వచ్చినను వాక్యము వచ్చనా పుట్టాడా? వచ్చెను. ఎన్ని చూపాలండి? 100 ప్రవచనాలు చూపిస్తాను. కానీ పుట్టాడు. కానీ ఎట్లా పుట్టాడు? ప్రవచనాల లేఖనాల యొక్క నెరవేర్పు కాలానికి ఆయన ఏమంటాడు? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఆ వాక్యమైన దేవుడు. దేవుడు అంటే ఎవరు? వాక్యమే కదా. ప్రకటన అక్కడ అంటాడు, ఏమని అంటాడు అమ్మా? ఏమంటాడు? ఆ వాక్యమే దేవుడు అంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యం అంట. అక్కడ యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చెనను వాక్యము ఆ నమ్మదగినది
పూర్ణాంగీకరణకు యోగ్యమైంది. పూర్ణ అంగీకారము నీకు కలిగి ఉందా? ఈరోజు పౌలు చెప్పిన బోధ. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత చక్కగా కూర్చున్నారు చూడండి, ఎట్లా తయారయ్యి. ఫోటోలు కావాలి ఇప్పుడు మనం బయట పోగానే ఫోటోలు, కానీ నీ హృదయాన్ని చూస్తున్నాడు, బట్టలు కాదు. ఇది నేర్చుకొని పోదాం మనము. ప్రేమన దేవుని సంగమా, నీ హృదయాన్ని పరిశీలించే దేవుడు అంటున్నాడు. అందుకనే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆశ ఉండాలండి, ఆశ ఉండాలి. నువ్వు బలిని కోరువాడవు కావు, కోరినెడల నేను చేసేవాడిని, కానీ నువ్వు అలాంటి దేవుడవు కాదు కదా. ఏమంటున్నాడు? విరిగి నలిగిన హృదయములను దేవుని నామానికి స్తోత్రం. చివరి మాట చెప్పుకొని 1:30 ముగించబోతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది అమ్మా. 4-5 వచనాలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. అమ్మా బాగా ఇప్పుడు అందరు ఇక్కడ చూడాలి, స్త్రీలు పురుషులంతా. మా తమ్ముడు మొన్న నాయుడు, నువ్వు అందగాను అని చెప్పుకుంటున్నావు కదా అయ్యగారని. దేవుని దృష్టిలో, మీ దృష్టిలో నేను వేస్ట్ కానీ దేవుని దృష్టిలో ఒక సేవకుడుగా మీ ముందు నిలబడ్డాను. అక్కడ అంటున్నాడమ్మా, ఏమంటున్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఈరోజు మీరు ప్రశ్న వేసుకొని పోవాలి, ప్రభువా ఈ క్రిస్టమస్ రోజు దైవ సేవకుడు కాకుండా దాసుడుగా ఆయన చెప్పిన మాటలు నీవు ఏమి మోసుకొని పోవాలని తీర్మానం చేసుకుంటున్నావు? ఈ క్రిస్టమస్ రోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, ఈరోజు నీ హృదయంలో దేన్ని భద్రపరుచుకొని, నీ హృదయమైన పలుక మీద ఆయన ఆజ్ఞలను హృదయపూర్వక గైకొని వాటిని రాసుకొని పోతే ఏం జరుగుతుంది? నీ హృదయమైన పలక మీద ఈ మాటలు రాసుకొని పోతే ఏం జరుగుతుందండి? రాలేదా? యేసయ్య నీకు వందనాలు, హల్లెలూయా. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వక గైకొనుము, అవి సుఖజీవముతో గడుపు. ఇది ఆ సామెతల గ్రంథం 3:2-3 మాటలండి. అనేక పుట్టిన దినాలలో చెప్పుకుంటాం కదా. ఈ మాటలు నీవు రాసుకుంటే ఏమైపోతావంట? నిత్య జీవము. ప్రేమనే దేవుని పిల్లలారా, అక్కడ అంటాడు యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. నీవు నాకు ఈ రోజు ఈ మాటను మీరు రాసుకొని పోలే, నీ బాధ్యత ఈరోజు. ప్రేమన దేవుని పిల్లలారా, నా బాధ్యతను నేను గుర్తు చేస్తాను. ఏ బాధ్యతతో నీ బయటికి వెళ్ళాలనుకుంటున్నావు? ఏ బాధ్యతతో నీవు ఈ లోకంలోనికి వెళ్ళాలనుకుంటున్నావు? కానీ యేసు ప్రభు బాధ్యతను ఎట్లా చెప్తున్నాడు చూడు. ఆ బాధ్యత ప్రభు ఎరిగింది. నీ రక్షకుడు, నీ పాప విమోచకుడు, నిన్ను క్షమించిన దేవుడు ఆ బాధ్యతను నెరవేరిస్తే ఆ యేసు చెప్పిన బాధ్యతను నువ్వు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? చేతులు లేపుదాం చూద్దాం. యేసు ప్రభు 2వ రకాల ఇదే జరుగుతుంది. మిమ్మల్ని నేను ఎరుగను, మీరు వెళ్ళండి అంటాడు. మిమ్మల్ని అయ్యా నాకు తలుపు తీయు, మీరెవరు? హూ ఆర్ యు? వై ఆర్ యు కమింగ్? ఏం సమాధానం చెప్తారండి? ఆ రోజు మేము క్రిస్టమస్ చేసుకున్నాం, చాలా సంతోషపడ్డామన్నా. కానీ ప్రభు అంటాడు, నీవు నాకు చేయుటకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన అదే అడుగుతున్నాడు, నా కుమారుడా, ఈ లోకం అనే వెలుగులో నీవు దేవుని మహిమ పరిచే స్థితిలో ఉంటున్నావా? నీవు దేవునికి సాక్షిగా నిలబడితే ఈరోజు నిజమైన క్రిస్టమస్ జరుపుకుంటాం. కొంచెం ఒక మాట చెప్పి ముగించుకుందామమ్మా, చదువుకుందాం. తండ్రి లోకము పుట్టక మునుపు, తండ్రి లోకము పుట్టక ముందు నీ యొద్ద. అమ్మా ఈడాగలే, కొంచెం బ్రేక్ వేస్తున్నాడా, స్పీడ్ బ్రేకర్ వచ్చింది. లోకము పుట్టక ముందు నీ యొద్ద అంటే లోకము పుట్టక ముందు యేసు ప్రభు ఉన్నాడా లేడా? ఈరోజు 2000 సంవత్సరాల క్రితం జన్మించాడా? అమ్మ మర్చిపోయారా టాపిక్? లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో
అమ్మా ఏ మహిమయుండెనో ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఆ మహిమతో కూర్చోండి బ్రదర్. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. నన్ను మహిమపరచుము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు క్రిస్టమస్ జరుపుకుంటున్నటువంటి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలరా, ఇదిగో లోకము పుట్టక ముందే దేవుని యొద్ద ఉన్న దేవుడు ఈ లోకం అంటుంది క్రిస్టమస్ అంటే యేసు పుట్టిన. ఇది ఎక్కడ విచిత్రం అండి? బైబుల్ ఉందా యేసు పుట్టిన దినము క్రిస్టమస్ అని? లేదు. అది ప్రవచనాలు నెరవేర్చడానికి శరీరధారిగా వచ్చి నిన్ను నన్ను కాపాడడానికి తనను తాను రిక్తిగా చేసుకుని తండ్రి యొద్ద విధేయత కలిగి తండ్రి చెప్పిన పనిని నెరవేర్చడానికి ఇదిగో నీ హృదయంలో జన్మించడానికి వచ్చాడు. ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఈరోజు క్రిస్టమస్ జరుపుకున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలను నీ హృదయంలో రాసుకోవాలని దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైనటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో ఇంతవరకు నీ సన్నిధిని మా మధ్యలో ఉంచి మీరు మా మధ్యలో సంచరించి ఇదిగో ఈ ఆరాధన అంతట్లో ప్రభువా మీరు సంచరించి మీరు మహిమ పొందినందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రపంచం యావత్తు ఏకైక పండుగ ఏదంటే ప్రపంచంలో ఒకే రోజు ఒకే సమయం అనకుండా ఇదిగో జరపబడుతున్నటువంటి పండుగలలో అతి శ్రేష్టమైనటువంటి పండుగ ఇదిగో క్రీస్తు దిగి వచ్చినాను, రక్షించడానికి వచ్చినాను. ఈరోజు నీ హృదయంలో మన హృదయంలో ఆ జన్మించినటువంటి ఈ క్రిస్టమస్ యొక్క శుభవర్తమానము మరి ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు నీ ప్రియ కుమారుడును మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.